అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి మరమరాలు స్నాక్స్. ఈ మరమరాలు స్నాక్స్ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చేయడం కూడా చాలా ఈజీ. 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజీగా 5 మినిట్స్లో రెడీ చేసుకునే ఈ స్నాక్స్ మరి చాలా టేస్టీగా ఉంటుందండి. అందరూ కూడా చాలా ఇష్టపడతారు. మేమైతే దీన్ని ముంత మసాలా అంటాము. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఈరోజు మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. చూడని వారు ఎవరైనా ఉంటే ఒకసారి చూసి ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని అందించండి. మీ ఫీడ్బ్యాక్ని అందించడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎంతో టేస్టీగా ఉంటే ఈ మరమరాలు స్నాక్స్ తయారీకి ఏమేమి కావాలనేది చూసేద్దాం. ముందుగా ఇలాగా ఒక గిన్నెలోకి మరమరాలు తీసుకోవాలి. చిన్న గిన్నెలోకి పల్లీలు, ఒక చిన్న గిన్నెలోకి పుట్నాలు, ఒక బాగా మగ్గిన టమాటా, కొద్దిగా కొత్తిమీర, ఒక పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయని పెద్ద సైజుది ఇలాగ సన్నగా కట్ చేసుకోవాలి. ఒక నిమ్మకాయని కూడా అన్ని ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కలుపుకునే విధానాన్ని చూసేద్దాము. ముందుగా ఒక ఎడలపాటి గిన్నె తీసుకుని దాంట్లోకి పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే చిటికెడు జీలకర్ర పొడి కూడా వేసుకుందామండి. అలాగే ఇక్కడ వచ్చేసి పావు స్పూన్ కారము, ఒక పావు స్పూను సాల్ట్, అలాగే ఒక నిమ్మ చెక్కను కూడా రసం తీసి వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ తేనె కూడా వేసుకుని మనము అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుందాము. అలాగే నిమ్మరసం అనేది మీరు తినేదాన్ని పెట్టి వేసుకోండి. పులుపు తక్కువ తినే వాళ్ళైతే ఒక అరచెక్క వేసుకోండి. ఎక్కువ తినే వాళ్ళైతే మొత్తం నిమ్మకాయ మొత్తం వేసుకోండి. అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒక స్పూను తేనె వేసుకోండి. ఇలా తేనె వేసుకోవడం వల్ల స్వీట్గా, కారంగా చాలా బాగుంటుంది. ఇలా అంతా కూడా మనము చేతితో మెదుపుకోవాలండి. స్పూన్తో కాకుండా, స్పూన్తో అయితే ముక్కలు అంతా కూడా కలవు కదా. ఇలా చేతితో మెదుపుకోవడం వల్ల, బాగా మెదపడం వల్ల రసం అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఒక కడాయిని స్టవ్ పై పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. కడాయి వీటెక్కిన తర్వాత పల్లీల్ని ఇలాగా వేపించుకోవాలి. దూరగా వేగిన పల్లీల్ని ఒక ప్లేట్లోకి తీసేసి చల్లారిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలండి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా పల్లీలు అనేది ఇంకా మీ ఆప్షన్ అండి. ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. వద్దనుకుంటే స్కిప్ కూడా చేయొచ్చు. ఇంకా పుట్నాల పప్పు అయితే ఇంకా వేసుకోవాలండి. అలాగే ఇప్పుడు పల్లీలను ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు సన్నని మంట మీద మాత్రమే ఈ మరమరాలని వేపించుకోవాలండి. ఈ మరమరాలు అనేది మనకి అప్పుడే ప్యాకెట్ ఇప్పినా కూడా కాస్త ఇలా వేపించుకోవడం వల్ల మనకి క్రిస్పీగా ఉంటాయండి. మరి ఇలా వేపించుకున్న తర్వాత మనము మీకు చూపిస్తాను. పట్టుకున్నప్పుడు పిండి అయిపోవాలి. మరమరాలను పట్టుకుని మెదిపితేనే అలా అంతవరకు వేపించుకోవాలండి. సన్నని మంట మీద మాత్రమే వేపించుకోవాలి. మనము మీడియంలో పెట్టినా కూడా, మంట అనేది సిమ్లో పెట్టినా కూడా మనకి ఈ మరమరాలు అనేది మాడిపోతాయి. కాబట్టి ఇలా ఎక్కడ ఆగకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూద్దామండి వేగిందేమో. ఇలాగో చూసారా, ఇలా అంటే పిండి అయిపోవాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకుని దింపేసుకుందామండి. దింపేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇలాగా చూసారా, మనకి మంచి రెడీ అయిపోయినాయి కదా, మంచి సువాసనతో ఎక్కడ కూడా మాడకుండా మంచిగాని. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందామండి. ఇలాగా కలుపుకున్న ఇవి మరమరాలు ఇలా వేడిగా ఉన్నప్పుడే అందులో వేసేసుకుందామండి. మీకు కలుపుకునే విధానాన్ని కూడా చూపిస్తాను. మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. మనం ముందుగానే మసాలాలు కలిపి పెట్టుకున్నాం కదండి. మనం ఎప్పుడు తినాలనుకుంటామో అప్పుడు మాత్రమే ఈ మరమరాలని ఆ మసాలాలోకి వేసేసుకోవాలండి. చూసారా, ఇప్పుడు పిండి అయిపోయింది కదా, మీకు చూపించాను. ఇప్పుడు తినేటట్టు అయితేనే ఇప్పుడు కలుపుకోవాలండి. లేదంటే తర్వాత తినేటట్టు అయితే తర్వాత కలుపుకోవాలి. ఎందుకంటే మరమరాలు ఇందులో వేసాక మనకు మెత్తగా అయిపోతాయి. వెంటనే తినేయాలండి. తినేటట్టు అయితేనే ఇలా కలుపుకోండి. లేదు మీరు ఎక్కడికన్నా తీసుకెళ్లేటట్టు అయితే సెపరేట్గా తీసుకెళ్ళండి. ఇప్పుడు అన్నీ కూడా మరమరాలు, అలాగే పల్లీలు, పుట్నాలు అన్ని కూడా ఇందులో వేసేసి ఇలా చేతితోటి బాగా కలిపేసుకోవాలండి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసుకుని ఇంకా అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఇప్పుడు మరమరాల స్నాక్స్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మీకు ఈ పిల్లలకి ఒక
దాంట్లోకి బౌల్స్లో కానీ దేంట్లోకైనా వేసి అందించండి. చాలా టేస్టీగా ఉండే ఈ మొరమొరాల స్నాక్స్ ఇంకా మీకు ఇష్టమైతే దీనిపైన ఇంకా కొత్తిమీర వేసుకోండి. ఆల్రెడీ వేసాం కదండి, ఇంకా మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. చూడండి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ముంత మసాలా, మేమైతే ముంత మసాలా అంటామండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడియోలో కలుద్దాం.